ఇంతకు ముందర ఎందరితో ఆటాడిందో ఈ ప్రేమ, ఎవరినెప్పుడు తన మదిలో ఏం చేస్తుందో ఈ ప్రేమ, అర్థం కాని పుస్తకమే. ఏం ప్రేమనో ఏం అర్థం అవడో కానీ ఈ ప్రేమించుకున్న వాళ్ళు పెళ్లి చేసుకుంటానికి పారిపోయి ఇటు తల్లిదండ్రులను అటు పోలీసు వాళ్ళను పెద్ద పరేషానే చేస్తారు. పోన్రి అవు గిట్లా పారిపోయేటోళ్ళను పట్టుకరానికి పోలీసు వాళ్ళు ఎంత తిప్పలు పడుతున్నారు ఎరికేనా? ఎంతమందిని పట్టుకొచ్చిర్రు ఎరికేనా? గా వివరాలన్నీ పట్టుకొచ్చిన చూసేయండి. తొమ్మిది నెలలు మోసి 25 ఏళ్లకించి సాది పెద్ద ఎత్తే తల్లిదండ్రులను కాదని నిన్న మొన్న పరిచయమైన ప్రేమికులతోని ఇల్లు కుటుంబాన్ని వదిలి రాత్రికి రాత్రే ఊరు దాటే సంఖ్య ఎక్కువైందాటుల్లా. ఇది మేం చెప్పే మాట కాదుళ్ళు, ఖుద్దు సిఐడి పోలీసులే అంటున్న మాట. అవు 160% మంది తల్లిదండ్రులను వదిలేసి ప్రేమికులతో లేచిపోతున్నారంట. తల్లిదండ్రులేమో మా కొడుకు కానొత్తలేడు సారు, మా బిడ్డ కానొత్తలేడు సార్ అని పోలీస్ స్టేషన్లకు వచ్చి మిస్సింగ్ కేసులు పెడుతున్నారట. ఆ కేసులు అన్నిటినీ ఎఫ్ఐఆర్ చేసి మరి నిజంగానే ఎవరైనా కిడ్నాప్ చేసిర్రా, ఏమైనా తప్పిపోయిర్రా, లేకపోతే వాళ్ళకి ఏం కావచ్చు అని పోలీసులు ఎంక్వైరీ చేస్తే తెలిసిన ముచ్చటేందంటే పిల్లను పిల్లగాడు ప్రేమించుకొని పిల్లగాని పిల్ల ప్రేమించి ఇంట్లోకెళ్లి చెప్పకుండానే పారిపోతున్నారంట. ఈ మిస్సింగ్ కేసులలో మైనర్లు కూడా ఉన్నారాటుళ్ళు. 80% కేసులను ట్రేస్ చేసి పట్టుకుంటే మిగిలిన ఇంకా 15% కేసులు మాత్రం పత్తలేదు, జాడలేదు. ఈ జంటలల్లా మైనర్లుంటే తల్లిదండ్రులకు అప్పగిస్తున్నారు. ఒకవేళ మేజర్లు అయితే వాళ్ళకే మీ ఇష్టమమ్మా అని చెప్పేసి కౌన్సిలింగ్ పెట్టి వదిలేస్తున్నారంట. మన రాష్ట్రంలో పోయిన 5 ఏళ్లలో మొత్తం 1,03,496 మంది మిస్ అయితే అందులో 96,614 కేసులు ఎఫ్ఐఆర్ అయినాయంట. ఇంట్లో 60% మంది ప్రేమికులే ఉన్నారంట. కులం తక్కువను, జాబ్ చేస్తలేడను, దూరపోడను, దగ్గరలోకి ఇద్దామనుకున్నోళ్ళు, అబ్బాయి నచ్చనోళ్ళు ఇట్లా ఏవో ఇంకోలు పెట్టి మా ప్రేమను అంగీకరించరు, మా ప్రేమను విడగొడతారు, మాకు పెళ్లి చేయరు అనే భయంతో ఇంట్లో నుంచి చెప్పా పెట్టకుండా పరారైతున్నారంట. ఈ ఏడాదిలో ఒక్క 11 నెలల్లోనే 22,780 మిస్సింగ్ కేసులు అయితే అందులో 19,191 కేసులు దొరకబట్టిరంట. మిగతా 3,089 కేసులల్లా కొంతమంది చనిపోయిరంట, ఇంకొంతమంది దొరకలేరు. దొరికిన వాళ్ళ మానసిక పరిస్థితి బాలేక అడ్రస్ చెప్పలేకపోతున్నారంట. ఈ లేచిపోయిన వాళ్ళందరూ ఎక్కువ ఆంధ్రప్రదేశ్ లా, బెంగళూరులా, ముంబైలా బతుకుతుర్రట. ఇట్లా లేచిపోయిట్ల రికార్డులు బ్రేక్ చేస్తున్న ప్రేమికులు తొందరలోనే విడాకులు తీసుకొని మళ్ళా ఆ రికార్డులను వాళ్లే బద్దలు కొడుతున్నారు. అతి తక్కువ కాలంలోనే ప్రేమ, పెళ్లిళ్లు, అతి తక్కువ కాలంలోనే విడాకులు, ఇట్లా సంచలనాలు సృష్టిస్తున్న ఈ జంటలు ఇటు పోలీసులను ఇటు తల్లిదండ్రులను ఇబ్బంది పెడుతున్నారు. అందుకే ఓ ఇంగ్లీష్ కవి ఈ ఆడమగ సంబంధాల గురించి ఏమన్నాడంటే, ది రిలేషన్షిప్ బిట్వీన్ యూ అండ్ మీ మస్ట్ బి లైక్ ఫిష్ అండ్ వాటర్ బట్ షుడ్ నాట్ బి ఫిష్ అండ్ ఫిషర్ మ్యాన్. అంటే ఆడమగ సంబంధాలు అనేటివి నీళ్లు చేప లెక్క ఉండాలి, కానీ చేపలు పట్టే మనిషి లెక్క ఉండొద్దని ప్రేమికులందరూ పాలు నీళ్ళలా కలిసి ఉండాలని ప్రేమించుకోవాలి, కానీ విశ్వాసంతో కూడిన ప్రేమను ప్రేమించాలి. ఆ ప్రేమను పెద్దలతో చెప్పి ఒప్పించాలి. కన్న కడుపే ఆస్తి పాస్తులు అనుకుని కంటికి రెప్పలా సాదుకున్న తల్లిదండ్రుల గుండెల మీద తన్ని పారిపోతే ఆ బాధ ఎలా ఉంటుందో రేపు మన పిల్లలు మనకు చేస్తే కాని అర్థం కాదు. ప్రేమను తప్పు పట్టట్లేదు, ప్రేమ పేరుతో చేస్తున్న తప్పులను తప్పు పడుతున్నారు. యువతి యువకులారా ఒక్కసారి ఆలోచించండి. ప్రేమ వెలుగులను నింపాలి, కానీ తల్లిదండ్రులకు చీకట్లను నింపొద్దు. దొంగలని, నేరస్తులని, తప్పు చేసిన వాళ్ళని, ఉగ్రవాదులను పట్టుకోవాల్సిన పోలీసులు ఇవాళ ప్రేమికులను పట్టుకునే పని వినబడ్డరు. పోండ్రి గిట్లున్నాయి లేచిపోయేటోళ్ళ ముచ్చట్లు.